సారీ బాలమని, థియేటర్ ఓనర్ తాత తవిటినాడి చనిపోయాడట. ఇవాళ షోలు క్యాన్సిల్ చేశారు. నువ్విలా మాటి మాటికి అత్తయ్య అత్తయ్య అని పిలుస్తుంటే నాకు కోడలు దిద్దిన కాపురం సినిమా గుర్తొస్తుంది. పర్వాలేదండి, మిమ్మల్ని చూస్తుంటే అత్త ఒకింటి కోడలే సినిమా గుర్తొస్తుంది. 4 రోజులు అన్నం తినకుండా బతికి చూపించండి, అప్పుడు చూద్దాం. భక్తిని వ్యాపారంగా మార్చుకునే నీలాంటి దొంగ బాబాలకి శాస్తి జరగాల్సింది. రోజుకొక బాబా పుట్టుకొడుగుల్లో పుట్టుకొస్తూనే ఉన్నాడు. పెళ్లి చేసుకోవాలంటే బాబా కావాలి, శోభనం చేసుకోవాలంటే బాబా అనుమతి కావాలి, ఆఖరికి ప్రయాణం చేయాలన్నా బాబా అనుమతులు కావాలి. శుక్రవారం ఏం తినాలి, శనివారం ఏం తినాలని మీరే డిసైడ్ చేస్తారు. ఎక్కడికి పోతున్నారో మనం. గోకుడు బాబా, తన్నుడు బాబా, లుంగీ బాబా, తొక్కుడు బాబా, తొక్కల బాబా, ఇంతమంది బాబాలుండి మీరు చేసిందేంట్రా? అమాయక ప్రజల్ని మాత్రం బురిడీలు గుట్టించేస్తూ ఉంటారు. నీ ముక్కు మూస్తాను, ఓ 10 నిమిషాలు ఊపిరి పీల్చకుండా ఉండు చూద్దాం. ఉండలేవా? పోనీ తిండి తినకుండా 4 రోజులు ఉండి చూద్దాం. ఆహా, 2 రోజులు స్నానం చేయకుండా ఉండి చూద్దాం. ఉండలేని శంకరం. మందు కొడతావు, గంజాయి కొడతావు, చికెన్ సూపులు తాగుతావు, అమ్మాయిలతో చెస్సులు కూడా ఆడతావు. ఇన్ని చెత్త లక్షణాలు ఉన్న నువ్వు బాబావేంట్రా? అది సరే గాని, నేను ఇప్పుడు ఎడం చేత్తో కొడతాను, కుడి చేత్తో కొడతాను చెప్పు. అది తెలియదు గాని మొత్తానికి కొడతావు. ఇలా కన్ఫ్యూజ్ చేసే జనాల్ని నమ్మిస్తున్నారు. నేను ఇప్పుడు 2 చేతులతో కొడతాను. నేను ఇది ఊహించలేదు శంకరం. అరే, వీడు చాలా ఎక్స్ట్రాలు చేస్తున్నారు. ఎర్రచీమలు పాకించండి. ఎర్రచేమలంటే నాకు భయం శంకరం. సరే, పోనీ తేలుని పాకించండి రా. అయ్యి బాబు, నీకు దండం పెడతాను. సరే, పోనీ హనీ చిటక్ చిటక్ అంటే ఏమిటి? తేనెటీగలతో దాడి. ఓరి నాయను, అపరిచితుడి సినిమాలో కూడా ఇంత ఘోరమైన శిక్షలు లేవు కదా శంకరం. ఇన్ని శిక్షలు నేను భరించలేను శంకరం. నీ దగ్గర గన్ను ఉంటే ఒకేసారి కాల్చి పడాయి. అది లేకే ఇవన్నీ తీసుకొచ్చాం. ఈసారికి అడ్జస్ట్ అయిపో బాబా. ఫైనల్ గా మేము ముగ్గురు రౌండ్ వేసి ఒక కుమ్ముడు గుమ్మేస్తాం, సరేనా? అరే వేసేయండిరా. ఆకాశవాణిని పూర్తిగా నమ్ముకోకూడదు. ఫుల్ డీటెయిల్స్ ఉంటేనే గాని ప్రవచనాలు చెప్పకూడదు. రే, గురి చూసి కొట్టాలరా. రే, మనం ఆ బాబా గాడికి ఇవ్వాల్సిన డోసు ఫుల్ గా ఇచ్చేసాం. ఇక మన హిట్ లిస్ట్ లో ఉన్నది ఆ బాణంగాడు ఒక్కడే. ఒరే, ఆ బాణంగాడు వచ్చే దారి కూడా ఇదేరా? ఆపేద్దాం, ఓ దొరి వేసేద్దాం. వాడిని డైరెక్ట్ గా కొట్టకూడదురా, ఎందుకంటే వాడు భూపతి మనిషి. వాడు వెనకాల రాక్షసి కూడా ఉంది కదా. కొట్టేద్దాం, అవసరమైతే పంచాయతీలో ఫైన్ కట్టేద్దాం రా. ఎస్, నేను కూడా అదే అనుకుంటున్నాను. దానికి ఒక ప్లాన్ ఆలోచిద్దాం. ఆగు. చెప్పమ్మా. ఏం లేదురా, ఆ భూపతి గారు చిట్టి డబ్బులు ఇస్తా అన్నారు, నువ్వు వెళ్ళి పట్టుకురా. ఆహా, నాకు టైం లేదమ్మా. అంత పనేంట్రా? అదే రాళ్ళాట ఆడుకుంటున్నాం. అదే ఒక ఇంపార్టెంట్ పని మీద ఉన్నాను. రేయ్, పిచ్చి వేషాలు వేయి మాకు. అయినా నీ ఫ్రెండ్స్ తో గొట్టింపులు కొట్టుకుంటూ కూర్చోకపోతే నాకు కొంచెం సాయం చేయరాదు? అమ్మా, కొండ మీద కోతిని తీసుకురమ్మను, తీసుకొస్తాను. అంతేగాని భూపతి ఇంటికి వెళ్ళమంటే మాత్రం నా వల్ల కాదు. నువ్వు తొందరగా వెళ్ళు, లేదంటే ఆయన పడుకుంటారు. సరే, వసుదేవుడు అంతటి వాడే గాడిద కాలు పట్టుకున్నాడు అన్నావు కదా. సరే, వెళ్తాలే. అంటే ఏంట్రా నీ ఉద్దేశం? ఆ పెద్ద మనిషి గాడిదనా? కాదు 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 కాదు, ఆయన వెనకాల కొన్ని గాడిదలు ఉన్నాయి అంటున్నాను. సరే, ఫోన్ పెట్టు. అంటే మనం ఇప్పుడు భూపతి ఇంటికి వెళ్తున్నాం, అంతేనా? మనం వెళ్ళడం డిగ్రేడేరా, వెళ్ళక తప్పదు. అమ్మ ఆజ్ఞ మరి. వెళ్దామే, వాళ్ళ ఇంట్లో వాళ్ళ కూతురు ఉంటుంది, దర్శనం కూడా అయినట్టు ఉంటది. అంతే అంటావా? సరే పదండి. అరే బాణం, అమ్మాయి అన్నందా? ఫుల్ గా తినేసి ఈటీవీలో జబర్దస్త్ ప్రోగ్రామ్ చూస్తుందండి. ఏంటోరా, దానికి ఇంకా చింతనం బాగలేదు. అవునండి, అస్సలు బాలేదు. ఆవిడ చిన్నపిల్ల ఏంటండి బాబు, బందిపోటు రాని. ఆవిడ గురించి తెలిస్తే మీకు గుండెకు పోవడం ఖాయం. నువ్వు మనసులో అనుకున్నది ఏదో బయటకంటే నాకు తెలుస్తుంది కదా. అయ్యో బాబోయ్, మీరు మనసా స్కానింగ్ మిశ్రా అండి. ఇలాంటి కూతురు మీకు కొంటాం మీ అదృష్టం అని మనసులో అనుకున్నానండి, మీకు తెలిసిపోయింది. ఈ సంగతి మరి నాకు ఒక్కడికే తెలుసు కదరా. ఏంట్రా నొక్కడం? సరిగా నొక్కేవనుకో నిద్ర వచ్చేది మరి. మెన్నొక్కటంలో నేనే సూపర్ అని మా ఆవిడ చెప్తుంటదండి బాబు. ఏడ్చో గాని నువ్వు నెప్పులున్న కాడ వదిలేసి ఎక్కడెక్కడో నొక్కుతున్నావు. ఇప్పుడు చూడండి. రే, ఎలా నొక్కాలో నేను చెప్తాను. ఇలా కూర్చో, రా కూర్చో. ఇక్కడ చెప్పండి.
ఇది మీద ఆకరింక ఇక్కడ నొక్కేవనుకో ప్రాణం హాయిగా ఉంటది, గుర్తెట్టుకో. హాయిగా ఉందండి బాబు. రే ఇలా పట్టాలని చెప్తున్నాను. ఇదిగో ఇక్కడ ఇంకో ఏముకుంటా తగిలిందా? తగిలింది. భలే రోజుగా ఉందండి. వదిలేసానండి, పట్టండి. నాన్న ఏంటిది? నువ్వు బాణికి మసాజ్ చేయడం ఏంటి? అయ్యో, అది కదమ్మా, మసాజ్ ఎలా చేయాలో నేర్పిస్తున్నారు అంతే. పెద్దవాడిని గౌరవం ఇస్తుంటే అది అలుసుగా తీసుకుంటావా? ఊరుకమ్మా, ఎలా నొక్కాలో చెప్పానంతే. ఇంకొకసారి ఇలాంటి సీన్లు చూస్తే సహించేది లేదు. బానా, అమ్మా, ఈ శంకరంగాడు నేరుగా మన ఇంటికి వస్తున్నాడేంటి? కొంప తీసి ఏమైనా క్లోజ్ గా దొరికాయా? నాకు అదే డౌట్ గా ఉందమ్మా. అతనేదో పని మీద వస్తుంటే క్లూసుకి ఇచ్చాంటానటి. రా శంకరం రా. ఏంటి పని మీద వచ్చావా? ఊరగరారు మహానుభావులని వచ్చిన పని ఏంటో. ఊరుకా, ఇంటికి వచ్చినట్టు అదే మాటలో. రా శంకరం కూర్చో. అలాగే అండి. నిన్ను కాదు అతన్నే. పర్వాలేదులేండి, మేము కూర్చొని భోజనాలు చేయడానికి రాలేదు. అంటే ఇంటికి వచ్చిన వాళ్ళకి భోజనాలు పెడతాననుకుంటున్నావా ఏంటి? ఏదో సరదాగా అన్నాను. అదే చిట్టి కడతానన్నారంట కదా, అమ్మ డబ్బుల కోసం పంపించాను. నిజమే, మర్చిపోయాను. ఇప్పుడు తెస్తానుండు. రేయ్, దాని చేతిలో చాక్లెట్ చూడు. అవునరా బాబు, సేమ్ చాక్లెట్ రో, కావాలంటే చూడు కవర్ కూడా ఉంది. అంటే ఆ డెకాయిట్ ఇదే అన్నమాట. చెప్తా. ఏయ్, మా అమ్మాయి గారు చాక్లెట్ తింటుంటే ఏంటి అలా చూస్తున్నారు? దిష్టి వెళ్తుంది. అంటే కాస్ట్లీ చాక్లెట్ ఎప్పుడు చూడలేదన్నమాట. ఇక్కడ అన్ని కాస్ట్లీగానే ఉంటాయి, మీరా సీపుగా ఉండవు. బాణం, నువ్వు ఆల్రెడీ మా హిట్ లిస్ట్ లో ఉన్నావు కదా, ఎక్కువ మాట్లాడితే నెంబర్ 1 లోకి వస్తావు. ఆయన్ని నా దగ్గర కుదరండి. ఆయన బెదిరిస్తారేంటి? వచ్చిన పని చూసుకోండి, వెళ్ళండి. అరే బాణం, ఇంటికి వచ్చిన గెస్ట్లు కుర్చీలు ఇవేంటి? బెగ్గర్స్ కి ఇక్కడ కుర్చీలు వేయరు. మీరు వేయకపోతే మేమే వేసుకుంటాం. అరే కుర్చీలు తీసుకురాకుండా. బాణం, 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 బాణం అయితే ఏంటి? అరే ఏంట్రా, కూర్చోండ్రా. ఆ బాణం ఇప్పుడు చెప్పు, కాఫీలు పట్టుకొస్తావా జ్యూసులు పట్టుకొస్తావా? నా ఇంటికి వచ్చి నా పర్మిషన్ లేకుండా కుర్చీలో కూర్చుంటారా? పైగా కాలు మీద కాలేసుకుంటా. నేను కూర్చుంది కుర్చీల మీదగా, భుజాల మీద చేతులు వేసామేంటి? నామోషిగా ఉంటే నువ్వు కూడా కుర్చీ తెచ్చుకోవోయ్. ఉండండి, మీ పని చెప్తా. అలాగే. అమ్మగారు ఎక్కడికి? కుక్కని తీసుకొస్తా. అంటే రాత్రి దానికి మోసం జరిగి దాని పశువుల హాస్పిటల్ వదిలేసానమ్మా. ఏ శంకరం, లే. నా హైట్ కంటే నీ హైట్ 1 ఇంచు తక్కువే ఉంటుంది, హీల్ చేసుకో సరిపోద్ది. కామన్ సెన్స్ లేదా నీకు? అది ఉండాల్సింది నీకు, నాకు కాదు. ఏంటి ర్యాగింగ్ చేస్తున్నావా? నా సంగతి నీకు తెలీదు. నిజంగా తెలీదు, డీటెయిల్డ్ గా చెప్పు. నీ ఫ్రెండ్స్ నే అడుగు. నన్ను కదిపితే ఏ రేంజ్ లో డోస్ ఇచ్చానో వాళ్ళే చెప్తారు. వాడికోసారి ఎర్రగా కాల్చిన అట్లకాడ చూపించావంట కదా, పీరుకోడు కాబట్టి వదిలేశాడు. అదే నేనైతేనా? నువ్వైతే ఏం చేస్తావు? మరీ ఫేస్ టు ఫేస్ మాట్లాడుకు, చాక్లెట్ స్మెల్ వస్తుంది. అదే చెప్పు, ఏం చేస్తావు? అది పబ్లిక్ గా బయటికి చెప్తే బాగోదు గానీ చెవులో చెప్తా. ఇట్రా రా. అలా ఉంటుంది మన ట్రీట్మెంట్. How dare you? పడిందా బాణం? నాన్నా, వస్తానమ్మా. తొందరగా రండి, గోతుకన్నా అక్కలా చూస్తున్నారు. ఇక్కడ డబ్బులు ఇచ్చి పంపించేయండి. ఇదిగోనయ్యా 2 సీట్లు డబ్బులు పట్టుకెళ్ళి అమ్మకు. చాలా థ్యాంక్స్ అండి. ఊర్లో ఎవరికి ఏ ఆపద వచ్చినా దేవుళ్ళ ఆదుకుంటారు. నేనేం ధర్మం చేయట్లేదు, అవి చీటీ డబ్బులు. ఏదో అలా అన్నాను. వస్తానండి, ఉంటాను. జాగ్రత్తగా వెళ్ళండి. ఒరే, ఏది ఆ చెప్పు తిరిగి? ఎస్, ఇదే చెప్పు. ఇప్పుడు కన్ఫర్మ్ అయింది, ఆ బందిపోటు దొంగ ఇదేరా. బాణం, ఇక్కడ నా చెప్పులు లేవు. ఎవరివో ఇక్కడున్నాయి చూడు. ఈ చెప్పులోడే అమ్మా. బాణం, ఆ రోజు దొంగతనానికి వేసుకువెళ్ళిన చెప్పులు అవే. కొంపదీశాడు కనిపెట్టేశాడంటారా? సారీ అండి, పొరపాటు నా చెప్పులు అనుకుని
మీ చెప్పులు తీసుకెళ్లిపోయా ఇగోండి మీ చెప్పులు. బుద్ధి లేదా నీకు? వేసుకెళ్ళవి లేడీ చెప్పులని తెలీదా? అంటే నా కాళ్ళు మొద్దుబారిపోయి స్పర్శ తెలియట్లేదండి. నా చెప్పులు ఇచ్చేయండి. ఏంటి నా చేత్తో ఇవ్వాలా? నేనే తీసుకుంటా. బాను గుడ్ నైట్. బ్యాడ్ నైట్, పోరా. Yes! ఇక పదండి చెప్తా. బాణం ఇదంతా ప్లాన్ గా అనిపించడం లేదు. శంకరం గడు ఏం కనిపెట్టలేదండి. వాడు ఉట్ట ఆవేశపరుడు. ఏమన్నా ఉంటే మీ నాన్న ముందే కడిగేసేవాడు. అలా చేయలేదంటే వాడు కనిపెట్టుండడు. ఎస్ 100%. నో, నాకు 70% డౌట్ ఉంది. హ్యాండ్ అప్పారా గారు ఓ రోజు సచ్చేవాడి కోసం అంటే ఎడుతాం గానీ రోజు సచ్చేవాడి కోసం ఎవడెత్తారండి? ఏం చేయమంటారా? వాడెవడో ఇంగ్లీష్ లో హారర్ సినిమాలు తీస్తారు ఎవడ్రా? పిచ్చికాకండి ఆ పిచ్చికా కూడా ఇంత టెన్షన్ తో సినిమాలు తీసుకున్నారా? అండి మన లేడీ గదిలోకి వెళ్ళింది. రేయ్, మన లేడీ ఉంటారా? సారీ అండి సారీ. ఆ, బాలామణి లోనకి వెళ్ళింది. అవును. లోపల ఇంకో మగ పురుగు లేదు. ఇంకెందుకని టెన్షన్? అదేరా టెన్షన్. ఎవరు లేరనే టెన్షన్. ఆ. ఉంటే ఇంకో రకంగా ఉండేది టెన్షన్. ఆగండి బాబు. అక్కడ వాళ్ళు నీళ్ళు అడిగారు, ఇచ్చేసొత్తా. ఎవర్రా నీళ్ళు అడిగింది? ఆ శంకరం గాడు ఆ. వాళ్ళ ఫ్రెండ్స్ తో మన హోటల్లో మీటింగ్ కట్టాడు. అదేమిట్రా హోటల్ కట్టేసాక మీటింగ్ పెట్టడం ఏంటి? నా పర్మిషన్ తీసుకోవాలా వద్దా? అండ్ మన బాలామణి హోటల్ మంద కాదండి, ప్రజలు ఎప్పుడో దత్తత తీసుకున్నారండి. అది మామ జరిగిన సంగతి. ఆ రోజు మా పెరట్లో డబ్బు కొట్టేసింది అదే. ఊరవతల చెట్టు దగ్గర నా కారు కొట్టేసింది అదే. అరే దాని బాబు బోల్డ్ అని సంపాదించి పెట్టాడు రా. ఇంకా కక్కుర్తి ఎందుకురా? నాకెందుకు అది సైకో డౌటే మామ. దాని గురించి ఇంత ఎన్నావు కదా మామ. మంచి ప్లాన్ వేసి ఓ సలహా ఇవ్వు. కొడితే దిమ్మ తిరిగిపోవాలి. సలహా అడిగితే గడ్డం కొక్కుటం ఏంటి మామ? తొక్కలేరా. రే మావ తొక్కలే అన్నాడు రా. అంటే హ్యాపీ. ఆపండ్రా. రే మావ మళ్ళీ తగ్గదంటే మళ్ళీ హ్యాపీ రా. కూర్చోండి. తుమ్మినా తగ్గిన డాన్స్ వేస్తారేంట్రా? మామా నువ్వంటే మాకంత గురి మరి. నువ్వు ఆ భూపతి గాడి కూతుర్ని దెబ్బ కొట్టాలంటే కొట్టాలి అంటే నువ్వు వాళ్ళు వేసిన బస్సుకి డ్రైవర్ గా చేరాలి. ఏంటి? నేను డ్రైవర్ గానా? లేకపోతే మొగుడుగా జాయిన్ అవుతావా? అంటే మామ నాకు ఈ ఊర్లో ఒక రేంజ్ లుక్ స్టైల్ ఉంది కదా, మరీ డ్రైవర్ గా అంటే ఎక్కడో కొడుతుంది. రేయ్, కార్యం సాధించాలంటే కొన్ని త్యాగాలు చేయక తప్పదు. రేయ్, పాండవులు విరాట పర్వంలో ఏం చేశారో తెలుసా? తెలియదు మామా. పాండవులు నలుగురని తెలుసు. ఏడ్చావు. పాండవులు 5గురు. శ్రీకృష్ణుని మర్చిపోయాను. రేయ్, కృష్ణుడు పాండవుల తోడు కాదురా, సన్నిహితుడు. సరే మామ, విరాటపురంలో పాండవులు ఏం చేశారో చెప్పు. రేయ్, అనుకున్నది సాధించడానికి భీముడు వంట పని చేస్తాడు. అర్జునుడు నాట్య గురువుగా మారతాడు. వాళ్ళకన్నా నువ్వేం గొప్పడు కాదుగా. అయితే డ్రైవర్ గా చేయడంలో బెనిఫిట్ ఉంది అంటావు. బస్ కి డ్రైవర్ అంతే. భూపతి కూతురు చచ్చినట్టు బస్సు ఎక్కుతుంది. రోజు ఆమెకు దగ్గరగా ఉండొచ్చు. ఆమె వీక్నెస్లు కనిపెట్టి దెబ్బతీయొచ్చు. నువ్వు చెప్తుంటే నాకు అక్కడ సీన్ కనిపిస్తుంది మామ. నాకు డ్రైవింగ్ అంటే చాలా ఇష్టం. రే నువ్వు ఇలాగే కొన్నాళ్ళు ప్రైవేట్ బస్ నడిపేవనుకో, మరి కొంతకాలానికి నువ్వు ఆర్టీసీలో ఎంప్లాయ్ అయిపోవచ్చురా. మామా నేను మెంటల్ గా ప్రిపేర్ అయిపోయాను. ఇక డ్రైవర్ గా ఎలా చేరాలో ఆలోచిద్దాం. శంకరం, మీటింగ్ అనే ముక్క ముందు చెప్పి ఉంటే మంచి టీ పెట్టేవాని కదా. ఇది టీ తాగే టైం కాదు, కరీం మామకు క్వార్టర్ లో వాటర్ మిక్స్ చేసే టైం. నాకు కూడా ఆవకాయ పద్ధతి తెచ్చేదా? నాకు కూడా నాకు అలవాట్లేదు. మొత్తం తొయ్యడమే నోట్లోకి. ఓహో, తీసుకురా. అర్థమైంది. గఫూరు, రసగులు పట్రా. వస్తున్నానండి. కరీం గారు, నాకు కూడా ఏదైనా చూడొచ్చు కదా, పెళ్లి చేసుకుంటానా? ఈ వయసులో నీకు పెళ్ళెందుకురా? చేసినా ఎవడొకడు లేపుకుపోతాడు. శంకరం, శంకరం, నా సమస్య అలాగే ఉంది. నువ్వేం చేయట్లేదు. మర్చిపోయాను అప్పారావు, ఒక్క నిమిషం. అరే ఇట్రండి.
మీరిద్దరు మూడో కంటికి తెలియకుండా స్వరంగం తవ్వాలి. ఎంత అవుతుందో బడ్జెట్ చేసి అప్పారావు దగ్గర తీసుకోండి. అలాగే. సరేనా? ఓకే ఓకే. బావా ఆ సంగతి మాకు వదిలే, అప్పారగడి మేము చెప్పుకుంటాం. అది వాళ్ళు చూసుకుంటారు అప్పారావు, నువ్వేం టెన్షన్ పడకు. సరేనా? రా మామ, నేను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. పదా. ఉంటామా బాయ్ మామ. అప్పారావు రమ్మా. పేపర్ ఆగరా. మీరెవరు? నేను సెక్యూరిటీ. భూపతి గారి మనుషులమే. మళ్ళీ ఎందుకు రన్నకొచ్చావు? పేపర్ బిల్ అడుగుదామని. శుక్రవారం పూట ఎవరైనా ఇస్తారా? ఏంటిది? పేపర్ ఫ్రంట్ పేజ్ అంతా రెడ్ కలర్ లో ఉంది. అడ్వర్టైజ్మెంట్ అయ్యి ఉంటది. రేయ్, కింద నుంచి చూడరా, రక్తం ఓడుతున్న రోడ్లు. అమ్మ వస్తున్నాడు. ఏయ్, ఎవడ్రాది? ఎవడ్రాది? అంతా నా భ్రమ. పేపర్ అంతా రెడ్ కలర్ లో ఉంది ఏంటి? రోడ్డు ప్రమాదంలో 40 మంది మృతి. నిన్న జరిగిన బస్సు ప్రమాదంలో 40 మంది మృతి. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యమే కారణం. తాగి బస్సు నడుపుతున్న డ్రైవర్లు. ఏ డ్రైవర్ మందు కొడతాడో ఎవరికి తెలుసు? మృతుల వివరాలు. బాణం 46, భూపతి 56. ఇదేంటి మా పేర్లు వేశారు? లింగం 40 సంవత్సరాలు. మా పేర్లు రాశారేంటి? స్వల్పంగా గాయపడిన వాళ్ళు సుజాత, సావిత్రి, జ్యోతిలక్ష్మి, హంస, నందిని. పొద్దున్న ఇన్ని సాగు వార్తలేంట్రా బాబు. సినిమా పేపర్లో ఏముందో చూద్దాం. సినిమా షూటింగ్ లో బస్సు ప్రమాదం. తాగి బస్సు నడిపిన ఫైట్ మాస్టర్. రే బానా, ఏంట్రా నీళ్ళు నువ్వే కొనుక్కుంటున్నావు? పేపర్ నిండా సాగు వార్తలేనండి బాబు. ఎక్కడ చూసినా బస్సు ప్రమాదాలు. అన్ని యాక్సిడెంట్లు అయ్యాయి ఏంట్రా? అవడమే కదండి, అన్ని యాక్సిడెంట్లకి కారణం డ్రైవర్లేనంట. తాగి బస్సు నడుపుతున్నారంట. అయిపోయి తాగితే ఎలాగరా? పేపర్ ఇవ్వు. వదిలేండి బాబు, మీ మనసు పాడైపోద్ది. మృతుల పేర్లు మన ఇద్దరు పేర్లు కూడా ఉన్నాయి. అవును, కొంప తీసి మన బస్సు డ్రైవర్ కూడా మందు కొట్టి అలవాటు ఉందేట్రా? ఆడ మొహం చూస్తుంటే బాగా మందు కొట్టే మొహంలానే ఉందండి. ఎవడెప్పుడు మందు కొడతాడో చెప్పలేం కదరా. ఏ అలవాటు లేని డ్రైవర్ చూస్తే బాగుంటుందిరా. నాన్న, బస్ ఎన్నింటికి వస్తుంది? ఇవాళ బస్సు రాదమ్మా, మనం నడుచుకుంటూ వెళ్దాం. ఎందుకు నాన్న? అంటే అమ్మా, ఇవాళ పేపర్ నిండా బస్సు యాక్సిడెంట్లేనమ్మా. అవన్నీ చూసి మనసు కకావికలం అయిపోయింది. మంచి డ్రైవర్ దొరికే వరకు మనం బస్సు ఎక్కకూడదమ్మా. ఉన్న డ్రైవర్కి ఏమైంది నాన్న? వయసు అయిపోయిందమ్మా, పైగా తాగుకి అలవాటు పడ్డాను. పద, మనం నడుచుకుంటూ వెళ్తే మాట్లాడుకుందాం. అయినా అంత భయమైతే ఎలా నాన్న? ఏ టైంలో ఎలా ఉంటుందో ఎవరు చెప్పగలరమ్మా. పద, కాలేజీ టైం అవుతుంది. కర్మరా బాబు. ఓరి శంకరం, నువ్వా? నమస్కారం అండి భూపతి గారు. నమస్కారం నమస్కారం. పెట్టింది నీకు కాదు. ఏం శంకరం, కారు షికారులు చేస్తున్నావు? మరి కారు నాకు తప్పదు కదండి. అవును, మీరేంటి నడిచి వెళ్తున్నారు? అది బస్ డ్రైవర్ నవతగా ఉంటాను. డాడీ, టైం అవుతుంది, పదండి. ఎక్కడికి వెళ్ళాలి? నేను డ్రాప్ చేస్తాను. నేను అడుగుతుంది నిన్ను కాదు, మా డాడీని. వద్దులే శంకరం, నువ్వు వెళ్ళు. మీ ఆధ్వర్యంలో నేను కారు తీసుకున్నాను, మీరు ఎక్కకపోతే ఎలా అండి? కాదనకండి సార్, రండి సార్. సరే, అంతగా అడుగుతున్నాడు కాబట్టి. డాడీ, మీరు కావాలంటే కారులో వెళ్ళండి, నేను బాగా నడుచుకుంటూ వెళ్తా. కారులో 4 సీట్లు ఉంటాయండి, మీరు నడిచి వెళ్ళడం ఎందుకు? రండి బాబు, మాకు దేవుడిచ్చిన 2 కాళ్ళు ఉన్నాయి, నువ్వు వెళ్ళు. ఊరుకా, అంత ప్రేమగా అడుగుతుంటాను. ఎక్కచెక్కాలు ఆడకుండా ఎక్కడే. ఎక్కమ్మా, తప్పే ఉంది, అనుగుడే కదా. డాడీ, నువ్వు ముందు కూర్చో, బాగా నేను వెనకాల కూర్చుంటాం. లెక్క ప్రకారం లేడీస్ ముందు కూర్చోవాలి. పర్లేదులేండి, అంత మన ఊరేలే కదా. పదండి, ఎక్కండి. రండి సార్. ఎక్కడమ్మా?
ఏమండి వెనకాల ఏసీ తగులుతుందా? తగులుతుంది తగులుతుంది. చాలా స్మూత్ గా నడుపుతున్నావు. ఎక్కడ నేర్చుకున్నావు? డ్రైవింగ్ అయితే నేర్చుకోగలను సార్, మిగతాదంతా టాలెంట్ అండి. డ్రైవర్కి కావాల్సింది ఏకాగ్రత. మీరు ఇప్పుడు తప్పట్లు కొట్టండి, నేను అసలు తల తిప్పను. పర్లేదు కొట్టండి సార్. చూసారా, మీరు చప్పట్లు కొట్టినా నేను తల తిప్పలేదు. అది ఏకాగ్రత అంటే. బాణం గారు మీరు కూడా చప్పట్లు కొట్టండి. కొట్టకు, వాడు మిమ్మల్ని ఫోర్సింగ్ చేస్తున్నాడు. బాణం గారు చప్పట్లు కొట్టరేంటి? వదిలేండి, మీ ఏకాగ్రత అర్థమైపోయింది. ఏమైంది శంకరం? ఏ కోడో రోడ్డు మీద గుడ్డు పెట్టి వెళ్ళిపోయిందండి, కొంచెం అంటే పగిలిపోయేది. రోడ్డు మీద కోడిగుడ్డును కూడా రక్షించావు అంటే నీ డ్రైవింగ్ మెచ్చుకోవాల్సిందేనయ్యా. పాపం ఏ కోడి పెట్టి వెళ్ళిపోయిందో. బాణం గారు తీసుకోండి. రాస్కల్, ఏ కోడైనా రోడ్డు మీద గుడ్డు పెడుతుందా? వెనక్కి వెళ్తున్నాడు శంకరం. రివర్స్ గేర్ పనిచేస్తుందో లేదో చెక్ చేస్తున్నానండి. అన్నీ చెక్ చేసుకోవాలి కదండి, అదే అప్రమత్తంగా ఉండాలి కదా అని. అన్ని జాగ్రత్తగా చూసుకోవాలండి. నేను ఇప్పుడు 60 కిలోమీటర్ల స్పీడ్లో వెళ్తున్నానండి. మీకేమన్నా అనిపిస్తుందండి? నువ్వు 20 కిలోమీటర్ల స్పీడ్ లో వెళ్తున్నట్టుందయ్యా, అసలు జర్తలేదు. అస్సలు వీడు నడిపిస్తుందే 20 కిలోమీటర్ల స్పీడ్. డాడీని బోల్తో కొట్టేస్తున్నాడు. ఏమైంది శంకరం? ఎవరో రోడ్డు మీద గుండు సూది పడేశారండి. రోడ్డు మీద పడిన ఆ గుండు సూది ఎవరికైనా గుచ్చుకుంటే ఎంత ప్రమాదం సార్. అవునవును. భూపతి గారు, నా డ్రైవింగ్ గురించి నేను గొప్పలు చెప్పుకోవడం కాదు కానివ్వండి, ఈ పెన్నుని ఎదురు నిల్చోపెడతాను. మనం ఎంత స్పీడ్గా వెళ్ళినా అది పడదండి. కావాలంటే చూడండి. అది పెద్ద కింద అయస్కాంతం పెట్టేసాడంటావమ్మా? ఏదో ఒక ట్రిక్ లేకుండా పోదు. అది పడదు భూపతి, ఎందుకంటే కింద ఇనప ముక్క పెన్లో అయస్కాంతము పెట్టాను. ఇదిగో శంకరం, చాలా బ్రహ్మాండంగా డ్రైవింగ్ చేస్తున్నావయ్యా. అంతా మీ అభిమానం సార్. ఇంతకీ మిమ్మల్ని ఎక్కడ డ్రాప్ చేయాలి సార్? మమ్మల్ని కొంచెం బాబా ఆశ్రమంతో దింపి. అదేంటి మన కాలేజ్? డ్రైవింగ్ ఉద్యోగం పట్ల నాకు పెద్దగా ఆసక్తి లేదు. మళ్ళీ డ్రామా మొదలు పెట్టాడు. నేను మన ఊర్లో టిమ్మర్ డిపో పెట్టుకోవాలనుకుంటున్నాను. కాబట్టి ఇదిగో శంకరం,